భరద్వాజ్ గారు లేటెస్ట్‌గా విజయ్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ ట్రోల్‌కి గురవుతున్నాడు. ఒక సినిమా నుంచి పాటొచ్చింది. అవును. 'గోట్' అనే సినిమా నుంచి. స్పార్క్. 'స్పార్క్' 'గోట్' అనే సినిమా నుంచి 'స్పార్క్' అనే పేరు మీద లిరికల్ వీడియో వదిలారు అవును. బయటికి. అవును. దాంట్లో విజయ్ చేసిన డాన్స్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాడు. ఈ ఉపద్రవానికి కారణాలు ఏమంటారు మీరు? మధ్యలో 'కీర్తి సురేష్' చిరంజీవి గారిని లాగింది. లేదు. అదే కారణం అసలు. అదే కారణమా? అదే కారణం. అంటే చిరంజీవి డాన్స్‌కి అలాగే విజయ్ డాన్స్‌కి ఒక పోలిక పెట్టి ఈ వివాదానికి కర్టన్ రైజర్ ఆవిడ ఓకే. తెరదీసింది. తెరదీసి చిరంజీవి గారి కంటే కూడా విజయ్ బాగా డాన్స్ చేస్తాడు అని చెప్పి ఒక కాంప్లిమెంట్. అదే బెస్ట్ డాన్సర్ ఎవరని చెప్పేసి చిరంజీవి విజయ్ని కంపేర్ చేస్తూ యాంకర్ క్వశ్చన్కి కంపేర్ చేస్తూ ఆవిడ ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది, విజయ్ బెస్ట్ డాన్సరు అని. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చేసిందో ఆవిడ, అక్కడి నుంచి కొద్ది రోజులు ఆవిడ మీద ట్రోల్ నడిచింది. ఆ ట్రోల్ కంటిన్యూషన్లో ఈ స్పార్క్ వచ్చింది. ఈ స్పార్క్ను పట్టుకొని ఇదే కదా నువ్వు చెప్పింది సూపర్ డాన్సు అని చెప్పి ఈ కంపారిజన్ మొదలైపోయి పాత రోజుల్లో అంటే మీమ్స్ మొదలైనాయి. ట్రోల్ ఒకటే కాదు, మీమ్స్ తయారు చేసి వాటిని సర్క్యులేషన్లో పెట్టారు. దానికి బ్రహ్మానందాన్ని, కొండవలస వీళ్ళందరూ అవును పాత డైలాగులన్నీ పట్టుకొచ్చి వాటి మీద ఈ డ్యాన్స్ పెట్టి దాన్ని ప్రస్తుతం జనంలోకి పంపు చేశారు. అది నడుస్తోంది. అంటే ఒక రకంగా ఆవిడ ఈ కంపారిజన్ పెట్టడం ద్వారా విజయ్ని ఇబ్బందులోకి నెట్టేసింది. పైగా చిరంజీవి గారితో పనిచేసింది తను. అవును. బోళాశంకర్ సినిమాలో ఆయన చెల్లెల క్యారెక్టర్ చేసింది. ఆయన వేదిక మీద నుంచి మనం అంటే నా పక్కన హీరోయిన్గా కూడా నువ్వు చేద్దు కానీ అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తాను నీకు భవిష్యత్తులో అన్నాడు ఆయన. రెండోది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన భోజనం తింది ఆవిడ. అవును. దీంతో ఇదేదో తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తయారైంది అన్నారు అప్పుడు. అంటే ఈవిడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజే ఇది తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన పద్ధతి అన్నారు. అయిపోయింది. నిజానికి చిరంజీవి డ్యాన్సుల మీద గతంలో బాలచంద్ర గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చున్నాడు. తమిళ దిగ్గజ దర్శకుడు ఆయన. చిరంజీవి కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. అంటే తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్ ఏం చేస్తారు, ఒకటి యాక్షన్ పార్ట్ ఆయన బాగా చేయగలడు రజనీకాంత్, కమల్ హాసన్ డ్యాన్సులు, ఇది వీళ్ళిద్దరి మిక్స్ అక్కడ. తెలుగులో ఇద్దరు అక్కర్లేదు, ఇద్దరు సూపర్ స్టార్లు అక్కర్లేదు, ఒకడే ఇతనే 1 to 10 నడుపుతాడు అని చిరంజీవి ఎర్లీ డేస్లోనే ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి అదే చేస్తున్నాడు ఆయన. ఆయన ప్రధానమైనటువంటి ఆయన బలమే డ్యాన్స్. అవును కదా. డ్యాన్సు, యాక్షను ఈ రెండింటిని అంటే ఒక రకంగా చిరంజీవి కొత్త జనరేషన్ హీరో. అప్పటి వరకు తెలుగు సినిమా మీద హీరోలు చేస్తున్నటువంటి డ్యాన్సులకి టోటల్గా భిన్నమైనటువంటి పద్ధతిలోకి వెళ్ళాడు ఈయన. అప్పుడే మైకేల్ జాక్సన్ జనంలోకి ఇంకుతున్నటువంటి సందర్భం, బ్రేక్ డ్యాన్సులు ఇవన్నీ ప్రారంభమవుతున్నటువంటి దశ. ఈ వీడియో క్యాసెట్ కల్చర్ మొదలైంది. యాక్షన్ సినిమాలన్నీ వీడియో క్యాసెట్లు వచ్చేసేవి మనకి, విహెచ్ఎస్లు ఇవన్నీ వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి. అంటే అప్పటి వరకు ఇంగ్లీషు సినిమాలు ఎప్పుడైనా అక్కడ రిలీజ్ అయిన 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఇక్కడ షో వేసేవాళ్ళు, జనాలు చూసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. ఆ గొడవ వేరు. ఎప్పుడైతే ఇంట్లో టీవీ వచ్చి విహెచ్ఎస్ వచ్చేసి క్యాసెట్లు వచ్చేసాయో వీళ్ళు కనెక్ట్ అవటం మొదలుపెట్టారు. యూత్ వాళ్ళు అక్కడ చూస్తున్నది తెలుగు సినిమాలో కూడా కనిపించడం మొదలైంది చిరంజీవి ద్వారా. ఇది చిరంజీవి సక్సెస్. ఫస్ట్ బ్లడ్ తాలూకా షేడ్స్, ఖైదీలు కనిపించిన ఇవన్నీ కూడా ఆ ప్రభావంతో వచ్చినవి. అంతే. అలాగే దానికి సంబంధించి ఆయన శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టాడు. అంటే ఒక సినిమాని మించి ఇంకో సినిమాలో వేరియేషన్ ఉండాలి, దీన్ని మించి ఉండాలి అని ఆయన పడ్డ శ్రమ ఉంది. ఆయన ఈ స్టెప్పుల కోసం పడిన కష్టాలు ఆయన శరీరాన్ని చాలా ఇబ్బందులు పాలు చేసి హాస్పిటల్ పాలై, ఇందిరాలో ముఖ్యంగా ఇందిరా ఠాగూర్ ఆ టైంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమం అంతా కూడా చూడాలి. ఆయన ఎటువంటి డాన్సరు, ఎటువంటి ఫైటరు, యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో చేస్తాడు, అలాగే డ్యాన్స్లో ఏ రేంజ్లో చేస్తాడు అనేది. అలాగే
ఖైదీ సినిమాలో క్లాసికల్ డ్యాన్స్, ఆయన రకరకాల డ్యాన్స్ మాస్టర్లతో నడిచాడు. ఆయన సలీం దగ్గర నుంచి మొదలు పెడితే తారా వీళ్ళందరూ. అభిలాష సినిమాలో ఆయన డ్యాన్సులు, ఛాలెంజ్లో ఆయన డ్యాన్సులు, అసలు ఒక సినిమా నుంచి ఒక సినిమాకి ఆ అడ్వాన్స్ అవటం. అటువంటి చిరంజీవి మీద తను చేసినటువంటి కామెంటు, ఇప్పుడు ఈ బయటకు వచ్చినటువంటి స్పార్క్ వీడియో, ఇది నిజంగానే ఇబ్బందులకు గురి చేసింది విజయ్ని. అవును. ఇప్పుడు తనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కీర్తి సురేష్కి వచ్చిన ఇబ్బంది కాదు. విజయ్ ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రేపు తెలుగులో రిలీజ్ అవ్వాలి. తెలుగులో మార్కెట్ పెరిగింది అతనికి ఈ మధ్యకాలంలో. తెలుగు మార్కెట్ విజయ్కి తక్కువే మొదటి నుంచి. కంపారిటివ్గా సూర్యకు ఉంది కొంత మార్కెట్, అజిత్కి ఉండింది. అజిత్, విజయ్ వీళ్ళిద్దరూ ఒక టైంలో మొదలైనటువంటి హీరోలు. వీళ్ళిద్దరిలో కంపారిటివ్గా అజిత్కి మార్కెట్ ఉంది ఇక్కడ. విజయ్కి ఈ మధ్య రైజ్ అయింది, అది కూడా మాస్టర్ దగ్గర నుంచి రైజ్ అయిన మార్కెట్. ఈ మార్కెట్ని ఇబ్బందిలో పెట్టింది ఇప్పుడు కీర్తి సురేష్. సో ఇప్పుడు దీని మీద ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట మాట్లాడాల్సినటువంటి సందర్భం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ మీమ్స్ రిలీజ్ చేస్తున్న వాళ్ళకి ఏదో ఒక సమాధానం విజయ్ నుంచి రావాలి. వచ్చేదాకా వీళ్ళు ఆపేలా కనిపించట్లేదు. ఆఫ్ కోర్స్ ఈ ట్రోల్స్ పక్కన పెడితే ఒరిజినల్గా ఆ పాట చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం అంటే ఆ డాన్స్ పరంగా, డాన్స్ కానీ ఆ గెటప్ కానీ, ఆ గెటప్, ఆ క్యారెక్టరు దానికి తగ్గ పద్ధతిలో తను నటించాడు అంతవరకే. దీన్ని ప్రొఫెషనల్ డ్యాన్సు అనక్కర్లేదు. అది ఆ క్యారెక్టర్కి ఏం కావాలో, ఆ సందర్భానికి ఏం కావాలో అది చేశాడు ఆయన, అంతవరకే. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో కూడా స్టెప్పులు ఉంటాయి. అవును, తనే చెప్పుకున్నాడు ఒకసారి, నాతో ఏదైనా డ్యాన్స్ బిట్ ఉంటే అక్కడ కూర్చుని వెంటనే షూట్ చేసుకోవాలి, నాకు ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా నేను మర్చిపోతాను దాన్ని అని చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ అదే పద్ధతి. అయితే చిరంజీవి డాన్సర్గా ఏ స్థాయి వాడంటే, ఆయన శుభలేఖ అనే సినిమా చేశాడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. దాంట్లో ఒక ఫ్రిజ్ యాడ్ ఉంటుంది. దాంట్లో టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నృత్య రీతుల మీద ఒక బిట్టు చేసుకుంటూ వెళ్తాడు. ఏది కథకళి, భోజ్పురి, కూచిపూడి, భరతనాట్యం అన్నీ. ఆయనకి క్లాసికల్ డ్యాన్స్ టచ్ లేదు. అయినప్పటికీ శేషు మాస్టర్ చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాడు. అది చూసి అది వేసినటువంటి ప్రభావంతో సాగర్ సంగమం సినిమాలో చిరంజీవితో చేయిస్తే ఆ క్యారెక్టర్ సరిపోతుంది. అంటే భారతీయ నృత్యము అనేది కాన్సెప్ట్ సాగర్ సంగమం సినిమాకి. అన్ని నృత్య రీతుల్ని కలిపి ఒక నృత్యాన్ని తయారు చేయాలి, భారతీయ నృత్యం అనేది ఆయన కాన్సెప్ట్ ఆ సినిమాలో. కమల్ హాసన్ క్యారెక్టర్ లక్ష్యం అది. దానికి చిరంజీవిని వాడచ్చు అని అనుకున్నాడు తను విశ్వనాథ్ గారు. ఆ తర్వాత కమల్ హాసన్కి మారింది అది. అంటే మార్కెట్ కోసం కమల్ హాసన్కి వెళ్ళారు వాళ్ళు. తమిళ్, తెలుగు 2 మార్కెట్లు వస్తాయి కమల్ హాసన్ని పెడితే అని. లేకపోతే ఒరిజినల్ ఆయన ఐడియా చిరంజీవి అని. ఆ కాన్ఫిడెన్స్ శుభలేఖ ఆ అడ్వర్టైజ్మెంట్ సాంగ్ ఇచ్చింది ఆయనకి. ఆ స్థాయి డాన్సర్ అతను. ఇప్పటి వరకు చిరంజీవి తర్వాత వచ్చినటువంటి ఏ హీరోలు కూడా, అంటే ఆయన చేసినట్టు కొన్ని స్టెప్పులు ఇలాంటి విషయంలో మ్యాచ్ చేశారు, కానీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో వచ్చారు. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంత మ్యాచ్ చేయగలడు, ఆయన క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అలాగే బన్నీ కొంత మ్యాచ్ చేయగలడు, బన్నీ, చరణ్ వీళ్ళంతా డాన్స్ చరణ్ చేయగలడు. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆ పాదులో నుంచి మొదలైన వాళ్ళు అందరూ. కానీ ఆ జనరేషన్లో లేదుగా. ఆ జనరేషన్లో ఇంకా చిరంజీవికి రీప్లేస్మెంటో లేకపోతే చిరంజీవి రేంజ్లో డ్యాన్స్ చేసే పరిస్థితో ఎవరికీ లేదు. అది పర్టికులర్గా చూడాలి. అతని సక్సెస్ పాయింట్ అది. ఆయన దాని మీదే కథ నడిపాడు చాలా వరకు. చిరంజీవి సినిమాలో డ్యాన్స్ ఎలా ఉంది అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా మారేది ప్రతి సినిమాకి. అటువంటిది ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి కామెంట్ చేయటం ఇబ్బందికరం కదా. ఇప్పుడు విజయ్ ఖచ్చితంగా కీర్తి సురేష్ని మందలిస్తూ ఈ అభిమానుల్ని తృప్తిపరిచే పద్ధతిలో ఏదో ఒక ప్రకటన అయితే చేయాల్సిన పరిస్థితి. లేకపోతే ఆయన తెలుగు మార్కెట్కి ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఓకే. అందుకని ఆ కేర్ తీసుకోవాలి ఇప్పుడు.